హలో హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఏంటి మామిడి చెట్టు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చూసారా మామిడికాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడు మామిడికాయలను కోసుకుని మీకోసం మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్లో. నేను చక్కగా మామిడికాయలు పై స్కిన్ తీసేసుకుని పెట్టుకున్నాను. వీటిని ఒక మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చడి మనం రోట్లో దంచుకోవాలి. రోట్లో చేస్తేనే మామిడికాయ తొక్కు పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మెత్తగా అవ్వకుండా చిన్న చిన్న పలుకుల కింద ఉండేలాగా రోట్లో వేసుకుని ఇలా దంచుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకుంటే చక్కగా ఈజీగా అయిపోతుంది. అన్నీ ఒకసారి వేస్తే పైకి వెళ్ళిపోతాయి, అవి పడిపోతాయి. చక్కగా కొద్ది కొద్దిగా వేసుకుని అలా చిన్న చిన్న ముక్కలుగా ఉండేలాగా మనం దంచుకోవాలి. అలాగే పచ్చడికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. అలాగే కొంచెం పసుపు, అలాగే పచ్చడికి సరిపడంత కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం మళ్ళీ కలిసేలాగా మామిడికాయ ముక్కలకు పట్టేలాగా దంచుకోవాలి. చూసారుగా చాలా ఈజీ ప్రాసెస్. నేనైతే ఇంట్లో ఇలానే చేస్తాను. చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కారం ఉప్పు అవన్నీ చక్కగా కలిసిపోయినాయి కదా. దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. చిన్న చిన్న ముక్కలు మనకి పంటకి తగలాలి. చక్కగా అన్నంలో వేసుకుని తింటే వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి మామిడికాయ తొక్కు పచ్చడి. అలాగే కొంచెం కరివేపాకు కోసుకుంటున్నాం తాలింపులోకి. మా చెట్టుది పెరట్లో ఉంది, చక్కగా ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొని తాలింపు చేసుకుంటాను. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి తాలింపుకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చళ్ళలోకి. అలాగే కొంచెం తాలింపులు కూడా వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసుకుని పెట్టుకున్నాం కదా మామిడికాయ తొక్కు కూడా దాంట్లో వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఉప్పు సరిపోయిందో లేదో కూడా మీరు ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా తొందరగా అయిపోయింది మామిడికాయ తొక్కు పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్.